ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా వైభవం అమ్మవారి గురించిన ప్రసంగం, ప్రవచనం మా పాఠకుల కోసం శ్రీహర్ స్వామి చేస్తున్నటువంటి వీడియోలను, కొన్ని సందేశాలను ఆదరిస్తున్నటువంటి వీక్షకులకు అమ్మవారి యొక్క వైభవాన్ని, లలితా వైభవాన్ని వీలైనంత ఎక్కువలో ఎపిసోడ్స్ రూపంలో వీడియోలు అందించేటువంటి ఒక భక్తిపూర్వక సుప్రయత్నం ఇది. ఈ మొదటి పరిచయ ఎపిసోడ్లో సంక్షిప్తంగా అమ్మవారి వైభవం గురించి, శ్రీ లలితాదేవి వైభవం ప్రవచనానికి మూలాంశాలు. దేవి పరంపరలో లలితాదేవి స్థానం, లలితా పరమేశ్వరి శ్రీ విద్యాదేవత, శక్తితత్వానికి పరిపూర్ణ రూపం, సృష్టి స్థితి లయ తిరోభావ అనుగ్రహ ఈ 5 కృత్యాలను నిర్వహించేది ఆ తల్లి. శ్రీ లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి వైభవం, శ్రీ లలితా సహస్రనామం బ్రహ్మానంద స్వరూపంగా సకల దేవతా తత్వ సమాహారంగా ఉంటుంది. నామాలన్నీ ఆ తల్లి యొక్క రూప గుణ కృప అగాధమైన శక్తి వివరాలుగా ఉంటాయి. శ్రీ లలితాదేవి రూప సౌందర్యం చతుశక్తులు అయినటువంటి రుజు, మద, మోహ, శాంతి అన్నీ ఆ తల్లిలో కలిసి ఉంటాయి. ఆమె ముఖంలో చంద్రకాంతి, కళ్ళలో కరుణ, వాణిలో సరస్వతి నివాసము. శ్రీ లలితా త్రిపుర సుందరి అనే స్వరూపము, త్రిపుర అంటే మానస భౌతిక దివ్య లోకాలపై ఆధిపత్యం కలిగినది. సుందరి అంటే శ్రేయోమయమైన సౌందర్యానికి ఆధ్యాత్మికమైనటువంటి నిర్వచనం. లలిత అమ్మవారి యొక్క ప్రాముఖ్యత, లలితా సహస్రనామ స్తోత్రాల పారాయణం చేయడం వల్ల మనస్సు నిశ్చలమవుతుంది, భయాలు కష్టాలు తొలగిపోతాయి. శ్రీ విద్యా ఉపాసన ద్వారా ముక్తి కూడా సిద్ధించవచ్చు. బ్రహ్మాండ పురాణంలో శ్రీ లలితాదేవి అమ్మవారి యొక్క చరిత్ర, బండాసురుని నాశనం కోసం శ్రీ లలితాదేవి శ్రీచక్రరాజ సింహాసనమునందు అధిష్ఠించి యుద్ధం చేస్తుంది. ఆ తల్లితో పాటు 64 యోగినులు, దండినులు ఉన్నారు. శ్రీచక్రం శ్రీ లలితాదేవి ఆలయ రూపం. శ్రీచక్రం అనేటువంటిది లలితాదేవి అమ్మవారి యొక్క మందిరం. నవావరణ పూజ ద్వారా ఆవరణ దేవతలతో పాటు శ్రీమాతా తత్వాన్ని పొందవచ్చు. శ్రీ లలితా సహస్రనామ జప ఫలితాలు మొదట ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆ తర్వాత శత్రు నాశనాన్ని చేస్తాయి. విద్య, ఐశ్వర్య ప్రాప్తి, ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబంలో శాంతి, భాగ్యం, వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు అన్నింటినీ కూడా ప్రసాదించేటువంటివి శ్రీ లలితా సహస్రనామాలు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు ఉంటాయి. శత్రునాశనానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఈ లలితా సహస్రనామాల్లో ఉంటాయి. విద్యకు సంబంధించి ఉన్నటువంటి స్తోత్రాలు లలితా సహస్రనామాల్లో ఉంటాయి. ఐశ్వర్య ప్రాప్తి సంబంధమైనవి, ఆధ్యాత్మిక పురోగతి సంబంధమైనవి, కుటుంబ శాంతి, భాగ్యం, అష్టైశ్వర్యాలు, వంశవృద్ధి, ఇది వరకు చెప్పినట్లుగా వీటన్నింటి సంబంధమైనటువంటి పరిపూర్ణమైన శక్తిప్రదములైన స్తోత్రాలు లలితా సహస్రనామాల్లో ఉంటాయి. లలితా సహస్రనామాలు ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో, చేస్తారో వారి లోపల లలితా అమ్మవారి యొక్క శక్తి నిక్షిప్తమై వారికి ఉన్నటువంటి పూర్వ కర్మలు, పాపకర్మలు
తొలగి ఇంట చెంత శాంతి కలుగుతుంది. అమ్మ అనుగ్రహం వారిపై ఉంటుంది. మీకు ప్రతిరోజు అంటే భక్తులు చేయదగ్గ జపం ఒకటి అమ్మ శ్రీమాత కనుక ఓం శ్రీమాత్రే నమః, ఏ పని మొదలుపెట్టినా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో జపంతో అది చెప్పాలంటే ప్రతి అడుగులో ఈ శ్వాసగద పని చేస్తున్నట్లుగా జోడించాలి. అంతేకాకుండా తల్లి అడుగులోనే నేను ఉంటున్నాను, ఉదయం లేచి నుండి మొదలుకొని కరాగ్రే వసతే లక్ష్మి అని అలా కరములను చూసుకొని మళ్ళీ నిద్రించు వరకు ఆ కృష్ణాయ వాసుదేవాయ, కృష్ణతత్వం కూడా తల్లే అనేటువంటి భావన చేత ప్రతి అడుగులో భుజించు సమయంలో తల్లిని, ధ్యానించు సమయంలో తల్లిని, శయనించు సమయంలో తల్లిని, ఇలా ప్రతిదీ సర్వం శక్తిమయంగా తీసుకొని అడిగిడేటువంటి ప్రతి భక్తజనులకు ఇంట్లో ఐశ్వర్యమా తల్లి ఇచ్చుగాక. శ్రీమాత్రే నమః. ఇంకొన్ని ఎపిసోడ్లలో మనం అమ్మ వైభవం గురించి ఇంకా బాగా ఆ తల్లి దయతో మనం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.